अगर आप कांग्रेस को वोट देते हैं तो आपको 3 घंटे का करंट मिलेगा और रैतू बंधु को खैराबाद कहना पड़ेगा। इसलिए किसानों को सोच समझकर वोट देना चाहिए। कांग्रेस ने सिंगारेनी को डुबो दिया है। सिंगारेनी को तरक्की की राह पर गामजन करने पर दूसरे ही दिन 1000 करोड़ का मुनाफा तकसीम किया गया। चीफ मिनिस्टर केसीआर सौंदरा वेंकट रमना रेड्डी से कहा कि अगर आने वाले दिनों में मजीद तरक्की करनी है तो वो भारी अक्सरियत से जीतें। वजीर आला केसीआर ने भोपालापल्ली हल्के की बीआरएस प्रजा आशीर्वाद सभा में शिरकत की और तकरीर की। उन्होंने कहा कि बीआरएस पार्टी को जीतना जरूरी है। अगर भोपालापल्ली की तरक्की मकसूद हो, एक जंगजू के हाथ में तलवार रखी जाए, लेकिन अगर दूसरे हाथों में छोड़ दिया जाए तो बहुत नुकसान होगा। कांग्रेस के दौरे हुकूमत में तेलंगाना को बहुत नुकसान पहुंचा। तेलंगाना में मुश्किलात थी, बाद में हम किसान की फलाह बहबूद के लिए 24 घंटे मुफ्त बिजली दे रहे हैं। रैतू बंधु को सरमायाकारी की मदद के तहत दिया जा रहा है। अगर कोई चाहे तो 5 लाख का इंश्योरेंस दिया जा रहा है। धरानी लाई गई और जमीनों पर हुकूक लोगों को दिए गए। हम किसानों की फलाह बहबूद के लिए 24 घंटे मुफ्त बिजली दे रहे हैं। रैतू बंधु को सरमायाकारी की मदद के तहत दिया जा रहा है। రైతు బంధు వేస్టా అండి? వేస్టా? ఉండన్న రైతు బంధు? మీరు వెంకటరమణారెడ్డి గారిని గెలిపించండి। రైతు బంధు ఉండు కాదు। ఈ రోజు మీకు ఎకరానికి 10,000 వచ్చే రైతు బంధు రేపు 16,000 రూపాయలు చేస్తామని మీకు తెలియజేస్తా ఉన్నాం। అదే విధంగా ఇప్పుడున్న పీసీసీ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఉన్నాడు కాంగ్రెస్ ఆయన। కేసీఆర్ వేస్ట్గా 24 గంటల కరెంట్ ఇస్తాడు, 3 గంటలు సరిపోద్దు అంటుండు। సరిపోతుందా 3 గంటలు? ఎన్ని గంటలు ఉండాలి? 24 గంటలు ఉండాలి। కరెంటు 24 గంటలు ఉండాలంటే కూడా ఇక్కడ వెంకటరమణారెడ్డి గారు గెలవాలి। ఎందుకంటే కత్తి ఇంకోనికి ఇచ్చి యుద్ధం ఇంకోని ఏమంటే చేస్తారా? సాధ్యమవుతుందా? ఎవరైతే ప్రజల పక్షాన ఉంటారో, ప్రజల పక్షాన పోరాడతారో వాళ్ళ చేతుల కత్తి పెడితే గ్యారంటీగా మీకు మేలు జరుగుతుంది। అట్లనే ఇంకోటి చాలా డేంజర్ మాట చెప్తా ఉన్నారు। కాంగ్రెస్కి అధికారం వస్తే ధరని తీసి బంగాళాఖాతంలో వేస్తారట। ఇది చాలా ముఖ్యమైన సమస్య, మన రైతులకు జీవనవరణ సమస్య। మరి రైతులకు బంగాళాఖాతంలో వేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా రావాలి? ఈరోజు మేము మీకు ఎంత భూమి ఉన్నదో లెక్క తీసి అక్కడ విడుదల చేస్తే వచ్చి మీ బ్యాంకు ఖాతాలో పడతా ఉన్నాయి, మీ సెల్ ఫోన్లన్నీ మోగుతూ ఉన్నాయి టింగు టింగుమని। మీరు పోయి చూసుకుంటే డబ్బులు ఉంటున్నాయి, మీరు పెట్టుబడికి వాడుకుంటున్నారు। మరి ధరను తీసేస్తే, ధరను తీసి మళ్ళీ పాత పట్టువారులను వీఆర్ఓలను తెస్తారట। ధరను తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా రావాలి? ఏ పద్ధతిలో వస్తాయి? అంటే మళ్ళా పైరవీలు, మళ్ళా దళారీలు, మళ్ళీ మనం పోవాలి। ఎన్ని ఎకరాలు ఉందంటే 8 ఎకరాలు ఉందనుకో, ఎంత వస్తుంది? 80,000 వస్తుంది। తెలావు 30,000 లేకపోతే సంతకం పెట్ట అంటాడు। ఇవాళనేమో మీ కడుపులో చల్లగదలకుండా, మీరు ఎవరికి లంచం ఇవ్వకుండా మీ బ్యాంకులకు డైరెక్ట్ డబ్బులు వచ్చి పడతా ఉన్నాయి। మళ్ళా కాంగ్రెస్ రాజ్యం వస్తే 100% మళ్ళా పైరవికారుల రాజ్యం, దళారుల రాజ్యం గ్యారంటీగా వస్తుంది, దానిలో అనుమానం అవసరం లేదు। అందుకోసం రైతులు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా। మనం నష్టపోతాం, చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది। సింగరేణి కార్మికులకు నా మనవి, సింగరేణి మనది మనకే ఉండే, 100% మన కంపెనీ ఉండే। సింగరేణిని కూడా ముంచింది కాంగ్రెస్ పార్టీ। ఆ కాంగ్రెస్ వాళ్ళకి చేతగాక కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చి కట్టలేక వాళ్ళకి 49% వాటా కట్టబెట్టింది। లేకపోతే 100% మనకున్న సింగరేణి ఇలా సగం వాటా కేంద్రానికి పోయింది కాంగ్రెస్ చేతగానితనం వల్ల। ఇదే కాంగ్రెస్ ఇంటెక్ హైటెక్ నాయకులు సంతకం పెట్టి మొత్తం డిపెండెంట్ ఉద్యోగాలు వద్దని చెప్పి సంతకాలు పెట్టిన భక్తులు కూడా వీళ్ళే। ఇలా వెంకట్రావు గారు, టీబీజీ కేసు నాయకులు, వారి సింగరేణి రాజిరెడ్డి గారు, మిగతా అందరు కలిసి నాకు చెప్తే మళ్ళా దాన్ని పునరుద్ధరించినాం। ఇలా 15,000 మందికి ఉద్యోగాలు కూడా ఇచ్చుకున్నాం। ఎన్నడన్నా సింగరేణి చరిత్రలో 1000 కోట్ల రూపాయలు పంచినరా? బోనస్ కానీ లాభాల వాటా కానీ ఇలా 32% వాటా ఇచ్చుకొని మనం ముందుకు పోతా ఉన్నాం।